ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చాలా వెనకబడిన నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి మీరు ఎన్నో ఆశలతోటి చేయాలనేది ఇప్పుడు ఒక ఇన్ఛార్జిని తెలుగుదేశం ప్రభుత్వం వేసింది. రాజ్యాంగం ఇన్ఛార్జ్ అనేటటువంటి వ్యవస్థని సమర్థించదు. ఇన్ఛార్జ్ ఒక పార్టీకి, ప్రభుత్వానికి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఉద్ధరిస్తున్నాడు సమాజాన్ని. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేసిద్దా? పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తున్నారు ఊరి నుంచి. దావోస్ వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ ఉందా ఒక్కటన్నా? శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైనది ఈ రాష్ట్ర భవిష్యత్తు మారాలంటే విద్యను అందించి వారిని పైకి తీసుకొచ్చి వారి ద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనుకున్నారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర జనాల్లోకి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై వారి దగ్గరికి వెళ్ళి వారితో చర్చించి రేపటి రోజున మా ప్రభుత్వం వస్తే ఎలా పనిచేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి తెలుసుకోవడానికి పాదయాత్ర ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. దానికి పేరు మళ్ళీ కూటమి అని. ఎందుకు కూటమి? చేతగానటువంటి వాళ్ళు 40 మంది అయితే ఏమి, నలుగురు అయితే ఏమి? మొనగాడు ఒకే ఒక్కడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా. ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్తో ప్రత్యేక ఇంటర్వ్యూ మీ శరత్ టాక్ షోలో. హాయ్, హలో, నమస్తే. నేను శరత్ టాక్ షో. ఈరోజు గొప్ప అతిథి మన స్టూడియోకి వచ్చున్నారు. ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ గారు. గొప్ప మేధావి, సమాజంలో ఎన్నో విషయాల మీద వారికి అవగాహన ఉంది. విద్యావంతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు. వారు ఇప్పుడు మన స్టూడియోలో కూర్చున్నారు. అంటే వాస్తవానికి రాజకీయాలు గురించి రెగ్యులర్ గా వారు మాట్లాడుతూ ఉంటారు. మన స్టూడియోలో మొట్టమొదటిసారిగా రాజకీయాల గురించి మాట్లాడడానికి అవకాశం దక్కింది. ఒక డిక్షనరీ అనర్గళంగా ప్రస్తుత అంశాల మీద, సమాజంలో జరుగుతున్న, ప్రపంచంలో ఏం జరిగినా కానీ ఆయన అవగాహన ఉండే వ్యక్తి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్పోక్స్ పర్సన్స్ లో ముఖ్యంగా చంద్రశేఖర్ గారు అనేది చెప్పాలి. ఎదుటి వ్యక్తి ఎంతటి వాడైనా సరే తన వాగ్దాటితో పాటు వాస్తవాలని ప్రజల ముందుంచే క్రమంలో చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బోన్, అంటే బ్యాక్ బోన్ గా ఉన్నారు. సో వారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. అన్న నమస్తే. సార్ ఏమొద్దు, మీరు అంటే నాకు ఎంత అభిమానం, చాలా సంతోషం. మీ డిబేట్లన్నీ చూస్తూ ఉంటాను, రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. ప్రతిపక్ష గొంతుని మీరు ఎంత బలంగా వినిపిస్తున్నారో చూస్తూ ఉన్నాను. ప్రజల పక్షాన మీరు మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మా శరత్ టాక్ షో ప్రేక్షకులకి మన గురించి, మీ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తే బాగుంది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఒంగోలులో మొట్టమొదటి 1-to-1 ఇంటర్వ్యూ నాది. మీ యొక్క కార్యక్రమాన్ని నేను చూస్తూ ఉంటాను. బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం. ప్రజల వైపున ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పిదాలని ఎత్తి చూపేటటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంలో నేను ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రకాశం జిల్లా నుంచి ఉండటం, నాకు అవకాశాలు మాట్లాడడానికి దొరుకుతున్నాయనే దానిలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. మీరు అన్నట్టుగా అంత పెద్దవాడిని అయితే కాదు, కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో, అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలని నేను చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతవాడిగా చూస్తూ ఉన్నాను. అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ కూడా వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ లేదు కాబట్టి దాన్ని మాట్లాడినా కూడా ఉపయోగం లేదు. అనేక సందర్భాల్లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వలన ఈ ప్రాంతానికి ఒరిగిందేంటి, తెచ్చిందేంటి, ఈ ప్రాంత అభివృద్ధికి వారు చేసినటువంటి కృషి ఏంటి? అనేక మందిని మంత్రులుగా పంపించారు ఇక్కడి నుంచి. అనేక మంది ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులు ఉన్నారు. పెద్ద పెద్ద స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పదవులు అనుభవించినటువంటి వారు ఉన్నారు. ఈ రోజుకి గుక్కెడి నీళ్ల కోసం గొంతెండుతున్నటువంటి ప్రాంతం ఖచ్చితంగా ప్రకాశం జిల్లా. ఇక్కడే మనకున్నటువంటి అతి దగ్గరలో ఉన్నటువంటి కాలువ, పోతురాజు కాలువ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? వైఎస్ఆర్ ప్రభుత్వంలో
అది శాంక్షన్ చేసి పెద్ద ఎత్తున నిధుల్ని సేకరించారు. అంటే ఈ రోజు వరకు ఒక కాలువల మరమ్మతులో కూడా మనం వెనకబడిపోయే ఉన్నాం. వెలుగొండ ప్రాజెక్ట్, గుండ్లకమ్మ ప్రాజెక్ట్, ఇలాంటి ప్రాజెక్టులన్నీ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోయి ఉన్నట్టయితే, ముఖ్యమంత్రి కాకపోయి ఉన్నట్లయితే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు. సో ఈ ప్రాంతవాసిగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని తెలిసిన వాడిగా నా యొక్క బాధ్యతని ప్రతిపక్షంలో ఉండి మనం వినిపించే అవకాశం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు కల్పించారు. వారికి హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు. జీవితకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాం, దీనిలో ఎలాంటి సందేహం లేదు. అనేక పర్యాయాలు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ చెయ్యలేనటువంటి పనిని ఒకేసారి, అది కరోనా 2 సంవత్సరాలు పోయినా కూడా 3 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో ఒక స్కూల్ కనపడుతుంది, ప్రతి గ్రామంలో ఒక విలేజ్ క్లినిక్ కనపడుతుంది, ఒక సచివాలయం కనపడుతుంది, ఒక రైతు భరోసా కేంద్రం కనపడుతుంది, ఒక విలేజ్ క్లినిక్ కనపడుతుంది. ఇవన్నీ ఎవరి కోసం? ప్రజల కోసం. చిన్న బిడ్డలకి చదువుకునే స్కూళ్ళలో అత్యంత ఎక్కువ పెట్టుబడి పెట్టినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఆ పార్టీ వ్యక్తిగా ఒక 3 సంవత్సరాల రెవెన్యూలో 2,75,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందించినటువంటి ప్రభుత్వం తరఫు నుంచి, పార్టీ తరఫు నుంచి చెప్పుకునే అవకాశం నాకు ఎక్కువ మెండుగా ఉంటుంది. మిగిలినటువంటి వాళ్ళకి అవకాశం ఉండదు. కాబట్టే ఎక్కువగా మీ దృష్టిలోకి కనపడడం జరుగుతుంది. రెండవది, నేను సింగరాయకొండ ప్రాంతవాసిని. సింగరాయకొండ రాజకీయంగా నాకు భవిష్యత్తు ఇచ్చినటువంటి ప్రాంతం. సర్పంచ్గా మా వదినమ్మ గారిని పెట్టాం. ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ తోటి అక్కడ ప్రాంత ప్రజలు మమ్మల్ని గెలిపించారు. దురదృష్టవశాత్తు అక్కడ డెవలప్మెంట్ పూర్తిగా చేయలేకపోయాం. కారణం అనేకం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మారింది. ప్రభుత్వం కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా బ్రహ్మాండంగా చేసేటటువంటి వాళ్ళమి. సో ఆర్థికంగా ఈ ప్రాంతాన్ని బలపరచాలంటే విద్య, దాంతోపాటు నిరుద్యోగం తగ్గాలి, వైద్యం పెరగాలి. వీటి కోసం కృషి చేస్తాం ఖచ్చితంగా. నా గురించి చెప్పాలంటే నేను బీటెక్ సివిల్ చేశాను, అనేక ఇంటర్వ్యూస్లో చెప్పాను. బీటెక్ సివిల్ చేశాను. మా నాన్న చిన్నపాటి కాంట్రాక్టర్. ఆ స్థాయి నుంచి ఇక్కడ వరకు ఆ కన్స్ట్రక్షనే మమ్మల్ని నడిపించింది. ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఎంపిక చేయడంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప ఎసెట్ అనే మేమైతే ఫీల్ అవుతాం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చాలా వెనకబడిన నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి మీరు ఎన్నో ఆశలతోటి చేయాలనేది ఇప్పుడు ఒక ఇన్ఛార్జిని తెలుగుదేశం ప్రభుత్వం వేసింది. సరే, మీరు చెయ్యకపోయినా అవతల వైపు నుంచి అయినా చేయాలి. ఈ సందిగ్ధలో ఎర్రగొండపాలెం ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు దాని మీద మీరు? మొట్టమొదటిది, రాజ్యాంగం ఇన్ఛార్జ్ అనేటటువంటి వ్యవస్థని సమర్థించదు. ఇన్ఛార్జ్ ఒక పార్టీకి, ప్రభుత్వానికి కాదు. తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జ్ ఉంటే తెలుగుదేశం కార్యక్రమాలు చేసుకోవాలి, అంతే తప్ప ప్రభుత్వ కార్యక్రమాల్లో వచ్చి నాది ప్రభుత్వం అంటే రాజ్యాంగం ఒప్పుకోదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహనీయులు. వారు ఇలాంటి ఎన్నో ఆలోచించి అప్పుడే రాజ్యాంగంలో చాలా క్లియర్గా పొందుపరిచారు. 26 జనవరి మొన్నే రిపబ్లిక్ డే, రాజ్యాంగం ఆమోదించబడ్డటువంటి దినం వెళ్ళిపోయింది. రాజ్యాంగం ఏం చెప్తుంది అది ప్రభుత్వం చెయ్యాలి. ప్రభుత్వం యొక్క బాధ్యత. అడ్డగోలుగా నేను ఎర్రబుక్కు పెట్టుకొని ఎర్రి పరిపాలన చేస్తానంటే ప్రజలు ఈ విధంగానే తిరగబడతారు. 20 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అంటే రాజ్యాంగానికి వాళ్ళు విలువ ఇవ్వట్లేదు. కాబట్టి నేను ఇంతకు ముందే చెప్పాను మీకు, కేవలం 3 సంవత్సరాలే మాకు అధికారం. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా, ప్రపంచం అంతా మూసివేయబడ్డది. అయినా కూడా 3 సంవత్సరాల్లో ఇన్ని లక్షల కోట్లు ప్రజలకు అందించగలిగాం. మెడికల్ కాలేజీ, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తీసుకురాగలిగాం. నిజంగా అవి ఇన్ని మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో కట్టారనేది ఎవరికి తెలీదు. ఈ రీసెంట్గా వీళ్ళు పీపీపీ పద్ధతి అనేటప్పటికి ఇన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయనేది నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు కూడా తెలిసి ఉండదని నేను ఫీల్ అవుతాను. అది అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని ఒక సామెత ఉంది. చంద్రబాబు ఏం చేయడు కాబట్టి ప్రచారం పీక్స్లో చేసుకుంటూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు పని చేస్తూ ఈ ప్రచారానికి దూరంగా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో అత్యంత
ఎక్కువ తీర ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు? ఎందుకు ఆలోచన రాలేదు? ఎందుకు ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ పోర్టుల్ని మనం వినియోగించుకోవాలని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి వారు ఆశించారు, ఆలోచించారు, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. 2 సంవత్సరాలు కరోనా పోయిన తర్వాత కూడా 4 పోర్టులు దాదాపుగా 70% ఒకటి, 60% ఒకటి, ఇవాళ అవి మనుగడలో ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క చొరవ వల్లనే, తీసుకున్నటువంటి చొరవ. వెలుగొండ ప్రాజెక్ట్ వాళ్ళు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. 4 రోజులకు ఒకసారి మంత్రి వస్తాడు వెలుగొండ ప్రాజెక్ట్. సంతోషం వచ్చాడు, ఏమన్నా నిధులు తెచ్చాడా అంటే ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పిపోతాడు. అసెంబ్లీలో ఏమో 4,000 కోట్ల పనులు ఉన్నాయి అంటాడు, బడ్జెట్లో 400 కోట్లు కేటాయిస్తాడు. 400 కోట్లలో 200 కోట్లే అది ఆచరణలోకి తెస్తారు. ఖర్చు పెట్టింది 80 కోట్లు. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసింది ఎంతో తెలుసా? లైనింగ్ వర్క్ 3 కిలోమీటర్లు చేశారు. అసలు ఒక టన్నెల్ సంపూర్ణంగా కంప్లీట్ అయి ఉంది. నిజంగా నీళ్లు వదలాలనుకుంటే ఆ టన్నెల్ నుంచి నీళ్లు వదలొచ్చు. నేను అడుగుతున్న మీ ద్వారా ఈ ప్రాంత తెలుగుదేశం ఎమ్మెల్యేలని, వెలుగొండ ప్రాజెక్టు మీద భజన చేస్తున్నారు కదా మీరు, జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేశారని ఎగతాళి చేస్తున్నారు కదా. వెలుగొండ ప్రాజెక్టులో వాటర్ని నింపేటటువంటి ప్రాంతంలో ₹1 పని చేశారా ఈ రోజు వరకు? ₹1 పని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేశాడనే కదా అర్థం. ఇంకొక టన్నెల్ సంపూర్ణం అయిపోయింది, దానిలో ఒక్క తట్టడు మట్టి కానీ గంపడు ఇసుక కానీ పోసారా అంటే దాని అర్థం ఏంటి? ఆ టన్నెల్ కూడా కంప్లీట్ అయింది. మీకు నింపేటటువంటి ఆ యొక్క రిజర్వాయర్ కంప్లీట్ అయి ఉంది, నీటిని తరలించేటటువంటి టన్నెల్ కంప్లీట్ అయి ఉంది. మరి నీటిని తీసుకొచ్చి నింపొచ్చుగా, కంప్లీట్ అయి ఉందిగా. ఎందుకు నింపరు అంటే అది కంప్లీట్ కాలేదని చూపించాలి. ఎందుకని కంప్లీట్ ప్రచారం పీక్స్లో ఉంటుందని చెప్తున్నాను కదా. 2వ టన్నెల్లో ఒక మిషన్ ఆగిపోయింది, కోర్టులో కేసు ఉంది. ఆ మిషన్ని డిస్మాటిల్ చేయాలి, తీసేయాలి, దానిలో ఉన్నటువంటి మట్టిని తొలగించాలి. దాదాపుగా ఒక 6 కిలోమీటర్ల వరకు లైనింగ్ వర్క్ పెండింగ్ ఉంది. లైనింగ్ వర్క్ కంప్లీట్ చేయాలి. ఇదే అక్కడ ఉన్నటువంటి పని. R&R ప్యాకేజ్ ఇవ్వాలి. R&R ప్యాకేజ్ 800 కోట్ల నుంచి 1000 కోట్ల లోపల ఆ పెరిగినటువంటి వాళ్ళని వారందరినీ కలుపుకుంటే ఉంటుంది. 800 నుంచి 1000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజీకి ఇచ్చి ఒక టన్నెల్ నుంచి వాటర్ను తరలించి నింపే అవకాశం ఉన్నటువంటి వెలుగొండ మీద తప్పుడు ప్రచారం, విష ప్రచారం. వాళ్ళు నేను ఇప్పుడు చూస్తూ వచ్చాను, లడ్డు గురించి ఫ్లెక్సీలు వేశారు. నిజంగా వీళ్ళు ఏమాత్రం సిగ్గుపడరు. ఒక తప్పు చేయడాన్ని ఎంత సమర్థించుకుంటున్నారో చూడండి. అంటే సిబిఐ చెప్పింది కదా, మళ్ళీ కొత్త ఏదో ఇంకొక కెమికల్ తోటి చేశారని, పాలు లేకుండా అనేది ఈ కొత్త వాదన ఎందుకు సార్? ఎంత విచిత్రమైందంటే వెలుగొండ ప్రాజెక్టు గురించి చెప్పిన తర్వాత చెప్తా. విచిత్రం ఏంటంటే 6 సార్లు 7 సార్లు విజిట్ చేసినటువంటి నిమ్మల రామానాయుడు గారు అక్కడ వెచ్చించింది ఎంతో చెప్పడు. ప్రతిసారి అడుగుతాం మేము, ప్రతిసారి అతను వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెడతాం, అయ్యా నువ్వు ఈ రోజు వరకు వెచ్చించింది ఎంత? 94-95లో చంద్రబాబు నాయుడు గారు రామారావు గారికి వెన్నుపోటు పొడిసి ప్రభుత్వాన్ని లాక్కొని కొబ్బరికాయ కొట్టాడు వచ్చి. ఆ 9 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు వెచ్చించింది ఎంత వెలుగొండ ప్రాజెక్టు మీద? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. పని ఒకవేళ చేసుంటే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చేసి పర్యావరణ అనుమతులు తీసుకొచ్చిన దాకా పర్యావరణ అనుమతులు రాలేదు అంటే పని జరిగినట్ట? రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి పర్యావరణ అనుమతులతో పాటు ల్యాండ్ ఎక్వైజేషన్, రైతులకి ల్యాండ్కి డబ్బులు ఇచ్చి ల్యాండ్ ఎక్వైర్ చేశాడు. అంటే దాని అర్థం ఏంది? ఆ రోజు వరకు ల్యాండ్ ఎక్వైజేషన్ అవ్వలేదు, ఆ రోజు వరకు ఎలాంటి పర్మిషన్స్ రాలేదు. రాజశేఖర్ రెడ్డి గారు 2004లో వచ్చారు, 95లో కొబ్బరికాయ కొట్టావు, 9 సంవత్సరాలు నేలను నాకిచ్చావు కదా ప్రజలతోటి. ఇంతే కదా చేసింది? ప్రజల్ని మోసం చేసావు కదా. తట్టెడు మట్టి తీయకుండా, గుక్కెడు నీళ్లు పోయకుండా 9 సంవత్సరాలు ప్రభుత్వాన్ని మీ ఇష్టానుసారం చలాయించి నడిపించి పారిపోయినటువంటి గనులు మీరు. రాజశేఖర్ రెడ్డి గారి కృషి వలన, జగన్మోహన్ రెడ్డి గారి కష్టం వలన ఇవాళ వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ అయితే దానిలో నీళ్లు పోస్తే వారి క్రెడిట్ వస్తుందని 2 సంవత్సరాలు డ్రామాలాడి రామానాయుడు గారు మాటికి పూటకి వచ్చి కథలు చెప్పి వీళ్లే కంప్లీట్ చేస్తున్నట్టుగా కలరింగ్ ఇచ్చి దాన్ని
ఈ 2026లో కంప్లీట్ చేస్తానంటున్నారు. నేను సూటిగా రామానాయుడు గారిని మీ ద్వారా అడుగుతున్నా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అడుగుతున్నా, 5,000 కోట్లో 4,000 కోట్లో పెడితే తప్ప వెలుగొండ కంప్లీట్ కాదని తెలుగుదేశం ప్రభుత్వం అన్నది, మేం కాదన్నది. మేము కంప్లీట్ అయింది, R&R ప్యాకేజ్ ఇవ్వాలి, హెడ్ రెగ్యులేటర్ పని ఉంది, లైనింగ్ వర్కులు పెండింగ్ ఉన్నాయి, ఒక టన్నల్ కంప్లీట్ అయిపోయింది, రెండో టన్నల్లో మిషన్ ఆగిపోయి ఉంది, అది మిషన్ తీసేసి లైనింగ్ వర్క్ కంప్లీట్ చేస్తే ఫినిష్ అవుతుందని మేము చెప్తున్నాం. ఒక టన్నల్ అయితే పూర్తి కంప్లీట్ అయి ఉంది కదా, సొరంగం కంప్లీట్ అయి ఉంది కదా, 18.5 కిలోమీటర్లు ఒక్కొక్క సొరంగం. మరి 18.5 కిలోమీటర్లు ఒక సొరంగం కంప్లీట్ అయి ఉంది. ఆ సొరంగం నుంచి వాటర్ని పంపొచ్చు, వాటర్ని స్టోర్ చేసే రిజర్వాయర్ కంప్లీట్ అయి ఉంది, దానిలో నీటిని నింపొచ్చు. రెండో టన్నల్కి సంబంధించినటువంటి దానిలో ఉన్న లైనింగ్ వర్క్ గురించే, ఫీడర్ కెనాల్కి సంబంధించినటువంటి చిన్నపాటి వర్కుల గురించే మీరు 2 సంవత్సరాలు తీసుకుంటే నిజంగా మీరు చేయాలని చిత్తశుద్ధి ఉన్నట్టేనా? హెడ్ రెగ్యులేటర్ పని అయిందా ఈ రోజు వరకు? R&R ప్యాకేజ్ ఎంత ఇచ్చారు? 80 కోట్లు రిలీజ్ చేస్తే ఇచ్చింది ఎంత? 20 కోట్లు కూడా ఇవ్వలేదు ఎవరికి. ఎప్పుడు ఇస్తారు మీరు? ఎక్కడైతే రిజర్వాయర్ ఉందో రిజర్వాయర్లో నివాసం ఉన్నటువంటి వారిని తరలించితే తప్ప మీరు వాటర్ నింపలేరు కదా. వారిని ఇమీడియట్గా వారికి కేటాయించినటువంటి భూముల్లో వారికి కట్టినటువంటి నివాస గృహాల్లో చిన్న చిన్న వసతులు కల్పించేసి వారిని అక్కడి నుంచి తరలించేసి వాటర్ నింపొచ్చు. ఇప్పుడు కేవలం పెండింగ్ ఉన్నటువంటి ఆ లైనింగ్ వర్క్ను పూసుకుంటూ, కలరింగ్ వేసుకుంటూ, ప్రచారం చేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారిని 1కి 2 సార్లు అక్కడికి దింపించి ప్రచారం. నువ్వు 4,000 కోట్లు ఉన్నప్పుడు 4,000 కోట్లు రిలీజ్ అయితే కదా నీకు పని కంప్లీట్ అవుతుంది. నీకు రిలీజ్ కాకుండా పని కంప్లీట్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? మేము చేసామని కదా. సింపుల్. మేము చేసిన దానికి మీరు పెయింట్ వేసుకుంటున్నారు అక్కడ. మేము కంప్లీట్ చేసిన దాన్ని మీ ఖాతాలో తీసుకోవడానికి, వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో వెలుగొండ మీద ఏ రకంగా దగా చేస్తున్నారో అదే విధమైనటువంటి మోసం వీటి మీద కూడా జరుగుతుంది. ఇది వాస్తవం. రెండోది మీరు అడిగింది, మీరేమడిగారు ఇప్పుడు? అదే కొత్తగా ఇంకోటి అంటే సిబిఐ దాని మీద లడ్డుకు సంబంధించినటువంటి అంశం, పరమ పవిత్రమైనటువంటి దేవదేవుని యొక్క ఆలయానికి సంబంధించినటువంటి అంశంలో వారు మాట్లాడుతున్నటువంటి, వారు చేస్తున్నటువంటి వాదన, సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది, దీనిలో ఎలాంటి జంతువుల కొవ్వు కానీ లేదా ఫిష్ ఆయిల్కి సంబంధించి, చేపలకి సంబంధించినటువంటి ఆయిల్ కానీ దీనిలో మిక్స్ కాలేదు అని చెప్పింది. అసలు మీరు ప్రచారం చేసింది ఇది కదా, అది కదా, సిబిఐ కదా చెప్పింది. అది లేదు అని సిబిఐ చెప్పిన తర్వాత సిట్ దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇవాళ మీరు ఫ్లెక్సీలు ఏమేస్తున్నారు? దానిలో అసలు పాలే లేవు, అదంతా కెమికలు. మీరు కదా ఆ ట్యాంకుల్ని తీసుకుంది, మీరు కదా ఆ ట్యాంకుల్ని, ఆ శాంపిల్స్ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సప్లై చేసినటువంటి దానిలో నుంచి కదా తీసుకుంది. అలాంటిది చెక్ చేయకుండా నువ్వెందుకు వాడావు? నీ ప్రభుత్వంలో వాడితే నువ్వు కదా తప్పు చేసినట్టు, నువ్వు కదా లాలూచి పడ్డట్టు, నువ్వు కదా లంచాలు భోంచేసినట్టు. ఎవరి మీద అంటావు నువ్వు? రెండవది, దానికి ముందు ట్యాంకర్లు రిటర్న్ వెళ్ళిపోయినాయి అని మీరే చెప్పారు, జేఈఓ చెప్పాడు. ముందు ట్యాంకర్లు రిటర్న్ వెళ్ళిపోతే తర్వాత ట్యాంకర్లు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఏం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ముట్టినాయా? ఆ యొక్క బోలే బాబా అని ఆ సప్లై చేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడారు. బోలే బాబా వచ్చింది ఎప్పుడయ్యా? 2018లో మీరు యాక్సెప్ట్ చేశారు. బోలే బాబా అనే కంపెనీ ఆ యొక్క డైరీ ఫామ్ అప్రూవల్ అయింది, వాళ్ళకి టెండర్ దక్కింది, వాళ్ళు తిరుమలకి సప్లై చేయడం మొదలుపెట్టింది 2018 నుంచి. 18లో మీ గవర్నమెంట్, ఆ రోజు మీ గవర్నమెంటే ట్యాంకర్ సప్లైలో తీసుకుంది, మీ గవర్నమెంట్. అంటే తప్పెక్కడ జరిగి ఉండాలి? సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆ లడ్డుల నమూనా ఏమన్నా, కల్తీ జరిగిన లడ్డుల నమూనా ఏమన్నా పరీక్షించారా? ఏ ఆధారం లేకుండా ఏ విధంగా మీరు మాట్లాడతారని సిబిఐ మొట్టికాయలు వేసింది. మొట్టికాయలు కాదు, కర్ర తీసుకొని బాధింది నడువుల మీద. దానికి సమాధానం చెప్పలేరు. ఇది అంతా తప్పుడు ప్రచారం, తప్పుడు వ్యవహారం. కొత్త కెమికల్ అంటూ వచ్చిన అది దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు సార్, శాంపిల్ ఇచ్చింది మీరేం చేయాలనుకున్నా చేయొచ్చు. మీ ప్రభుత్వంలో ఇచ్చారు, మా ప్రభుత్వంలో కాదు. మా ప్రభుత్వం వచ్చినప్పుడు చేసినటువంటి నెయ్యికి సంబంధించిన లడ్డు గారి, ఆ సమయంలో సేకరించినటువంటి నమూనా గానైతే మేము సమాధానం చెప్పాలి. ఈరోజు ఎన్ని డ్రామాలైనా వేస్తారు మీరు.
శాంపిల్ నువ్వు మంచి దానిలో నుంచి తీసుకొని శాంపిల్లో నువ్వేం కలపకూడదా? కలపొచ్చు కదా, కలపలేవా? నీ ఇష్టం వచ్చినటువంటి శాంపిల్ని నువ్వు పంపించవచ్చు కదా. నువ్వే పంపేవేమో, నువ్వే చేసావేమో, మాకేం తెలుసు? మేము అధికారంలో లేము, మాకు సంబంధం లేదు. మా హయాంలో మీరు శాంపిల్ సేకరించలేదు, మా హయాంలో చేసినటువంటి లడ్డును మీరు పరీక్షించలేదు, మా హయాంలో చేసినటువంటి వారికి నైవేద్యం పెట్టడానికి కానీ వాటికి సంబంధించినటువంటి శాంపిల్స్ ఏం తీసుకోలేదు మీరు. మీ హయాంలో జరిగినటువంటి తప్పుల్ని, మీ హయాంలో మీ యొక్క బోర్డు మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క తప్పుల్ని మాపై రుద్దుతారా? ఇవాళ ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి గారి మిస్సెస్ గారు ఆ రోజు బోర్డు మెంబర్ కాదా? ఈయన కూడా ఉన్నాడు అనుకుంటా కానీ మన రీసెంట్గా. ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి అతను ఆ రోజు నెయ్యిని సప్లై చేసిందంతా మా హయాంలో, నేతిని మొత్తాన్ని సప్లై చేసింది బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి. వారు సప్లై చేసినటువంటి వ్యక్తి బోర్డు మెంబర్గా ఉన్నాడు. ఇవాళ మీరు బీజేపీతో జత కట్టున్నారు. ప్రశాంత్ రెడ్డికి సంబంధించి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పిఏ అప్పారావు, ఏ అప్పారావు గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ అప్పారావు వారి యొక్క పిఏ. దాన్ని తీసుకొచ్చి పెద్ద ఆయన వైవి సుబ్బారెడ్డి గారికి అంటగడతారు. వికృతమైనటువంటి రాజకీయం. క్రిస్టియన్ అని కూడా ప్రచారం చేస్తున్నారు సార్. సిగ్గుపడాలంటున్నా, వీళ్ళకి సిగ్గు లేదు, ఏమైనా మాట్లాడతారు. వారింటి దగ్గర గోవులు ఉంటాయి, వారింటి దగ్గర చాలా చాలా మంచి మంచి జాతి ఎద్దులుంటాయి, ఆవులుంటాయి. వెళ్ళి చూడమనండి వాళ్ళ గెస్ట్ హౌస్లో. కానీ ఈ రోజుకి వారి ఇంటి ముందు హోమం జరుగుతుంది. అంటే ఏ మతం ఆచరించడం అనేది తప్పు కాదు, వారి మతాన్నే మార్చడం తప్పు. అందుకు సిగ్గుపడాలంటున్నా. వారి మతాన్ని మార్చి మాట్లాడడానికి సిగ్గుపడాలి అంటున్నా. ఏ మతమైనా ఎవరైనా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అది ఎవరిష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరిస్తారు. మరి వైవి సుబ్బారెడ్డి గారి వాళ్ళ మిస్సెస్ అయితే చాలా చాలా నిష్టగా ఉంటారు. ఆవిడ వారి ఇంట్లో హోమం నిత్యం జరగాల్సిందే, పూజలు జరగాల్సిందే. అంత పవిత్రమైనటువంటి వ్యక్తుల్ని అపవిత్రంగా మాట్లాడడానికి సిగ్గుపడాలి. వీళ్ళకి ఏం దొరకదండి. పరిపాలనలో పోటీ పడలేరు. నలుగురు నాయకులు కలిసి చతికిలబడి మూలను కూర్చొని ముక్కుతున్నారు కదా ఇప్పుడు పరిపాలించలేక. ఏమన్నా అంటే జేబులు ఖాళీ అంటాడు. నీకు ముందు తెలియదా? నీకు పథకాలకి ఎంత డబ్బు వస్తుందో 40 సంవత్సరాల నాయకుడికి నీకు ముందు తెలియదా? నువ్వు పథకాలు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు దానికయ్యే ఖర్చు గురించి తెలియదా? అంటే ఎగదొబ్బడం అలవాటు కాబట్టి సంపద సృష్టిస్తా ఉంటున్నాడు కదా. సృష్టిస్తున్నాడుగా సంపద. చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి బాగా సృష్టించబడుతుంది. లేకపోతే లక్షల కోట్ల ఆస్తులు ఎట్లా వస్తాయి? సంపద సృష్టిస్తాడు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం నాయకులకి. మట్టి నమ్ముకుంటారు, సంపద సృష్టిస్తారు. ఇసుక నమ్ముకుంటారు, సంపద సృష్టిస్తారు. మద్యాన్ని నమ్ముకుంటారు, సంపద సృష్టిస్తారు. ప్యాకెట్ ఆడిస్తారు, సంపద సృష్టిస్తారు. ఈ సంపద ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లేదా తెలుగుదేశం నాయకులకి. చూశారు కదా జల్సారాయిళ్ళు ఒకే పనిలో పడ్డారు. అమ్మాయిల్ని ట్రాప్ చేయడం. తిరుపతి దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి చోట ఇదే గోల. నాస్టీ వ్యవహారాలు, ఆడవాళ్ళతోటి అసభ్యంగా ప్రవర్తిస్తూ దొరికిపోవడాలు. సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటువంటి కొంతమంది ట్రాప్ చేస్తున్నారు ఎమ్మెల్యేలని, పైగా దళిత ఎమ్మెల్యేలని ట్రాప్ చేస్తున్నారు అనేది ఒక వాదన వాళ్ళు వినిపిస్తా ఉన్నారు. అదే సిగ్గు అనిపించాలి వాళ్ళకి. వాళ్ళు తల ఎక్కడ పెట్టుకున్నా తప్పు లేదు, కింద మీద పైన ఏడైనా పెట్టుకోవచ్చు తల వాళ్ళు. ఇప్పుడు తప్పు చేసేవాడు వీడియోలో దొరికిపోతుంటే ఆ హావభావాలు, ఆ నాలిక కదలికలు, ఆ వ్యవహారాలు, చేతులు కోసుకోవడాలు, వారితో మాట్లాడాలు, సంభాషణలు. ఒకడేమో గోల్డ్ చైన్ వేస్తాడు తిరుపతి వ్యక్తి, ఇంకొకడేమో బాత్రూంలో ఉండి వీడియో కాల్ చేస్తాడు, ఇంకొకడేమో బెడ్ మీద పడుకొని కాల్ చేస్తాడు, ఇంకొకడేమో కాలేజ్ ప్రిన్సిపల్ని పిలుస్తాడు, ఇంకొకడేమో ఇంకొకటి చేస్తాడు. ఇదే పని కదా. ఆ రోజు ఆదిమూలం దగ్గర నుంచి తీసుకుంటే ఇవాళ ఆ రోజు శ్రీధర్ దాకా ఏంది నాస్టీ వ్యవహారాలు. ఆ రోజు ఎవరన్నా దొరికారా? ఆ రోజు ఎవరన్నా బయటకు వచ్చి మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకు అన్యాయం జరిగిందని మాట్లాడారా? ఎవరో ఏదో చేస్తే అది తీసుకొచ్చేసి మార్ఫింగ్ వీడియోలతోటి హడావుడి చేసి గందరగోళం సృష్టించినటువంటి తెలుగుదేశం మీడియా ఇవాళ ఆ మహిళని దిగజార్చి మాట్లాడడానికి పూనుకుంటుంది. ఎంతకైనా నీచానికి ఉచ్చం నీచం లేదు వీళ్ళకి, ఎంతకైనా దిగజారిపోతున్నారు వాళ్ళు. దాని గురించి మన వైసీపీ ఎంపీ గురించి కూడా ఉదాహరిస్తా ఉన్నారు. వాళ్ళ హయాంలో కూడా జరిగింది అని నేను మాట్లాడతాను. తప్పని నువ్వే చెప్పావు కదా, జరగలేదని మేము చెప్పాం. ఆ మహిళ ఎవరో నువ్వు
ఈ రోజు వరకు మీడియా ముందుకు రాలేదు. ఆ వీడియో ఎవరిదో నాది అని చెప్పి వచ్చినటువంటి మహిళ లేదు. జరిగిందని నువ్వెట్లా చెప్తావు? నువ్వే మార్ఫింగ్ చేసావు, నువ్వే తప్పుడు వీడియో రిలీజ్ చేసావు, నువ్వే ప్రచారం చేసావు అని అడిగాడు కదా. మీకు కావాలంటే టెస్ట్ చేసుకోవడానికి ఎవడన్నా రాండి, నేను సిద్ధం అని చెప్పాడు కదా. పోవచ్చుగా వీళ్ళు ఎవరన్నా, ఆయన ఏమి సీక్రెట్గా చెప్పలేదుగా. రాండి, బయటికి రాండి, మీరు ఆ వీడియో తీసుకొని రండి, నేను కాదు కావాలంటే ప్రూవ్ చేస్తా అన్నాడు కదా. పోవచ్చు కదా ఎవరో ఒకరు. పోయారా? మరి ఇప్పుడైతే డైరెక్ట్గా వచ్చేసి నజీర్ గారు గుంటూరు ఆ లేడీ బయటకు వచ్చి మాట్లాడింది, వాళ్ళ పార్టీలో కూడా తిరుగుతూ కనపడుతూ ఉంటుంది. ఆదిమూలం గారు ఆ రోజు జరిగినటువంటి అన్యాయం ఏందో ఆ మహిళ చెప్పింది, దాన్ని మెల్లగా సర్దేశారు. అక్కడ కిరణ్ జనసేన పార్టీ, ఆ శ్రీకాళహస్తి ఒక మర్డరే జరిగింది, ఇవాళ అరవ శ్రీధర్ ఉద్ధరిస్తానని పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఉద్దేశమేమో ఇది, చెప్పడమేమో ఉద్ధరించటం. ఈ ఉద్ధరించే పార్టీ మౌనంగా ఎందుకున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఉద్ధరిస్తున్నాడు సమాజాన్ని. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేసిద్దా? ఇదే జరుగుతుంది. సో వ్యవహారం తప్పు అని తెలుసు. మహిళా కమిషన్ స్పందించదు, ముఖ్యమంత్రి గారు స్పందించరు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు స్పందించరు. ఏం స్పందిస్తారు? పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తున్నారు ఊరి నుంచి, మాట్లాడా? డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారి ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర అవమానం జరిగింది వారికి, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. హోంమంత్రి గారి ఇలాఖాలో భయంకరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి, దళితుల మీద, మహిళల మీద ఘోరమైనటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. చిన్న బిడ్డల్ని చంపేస్తున్నారు, మానభంగాలు చేసి పుట్టిన పసికందు దగ్గర నుంచి మూలన పడ్డటువంటి ముసలి మహిళల వరకు అత్యాచారాలకు గురవుతున్నారు. ఒక మహిళ ముఖ్యమంత్రి, హోంమంత్రి ఉండి ఆవిడ ఇక ఇవన్నీ పట్టవు. కోడి పందాలు వస్తే కోడిని పట్టుకొని పోజిస్తుంది. ఏమన్నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రెస్ మీట్ పెట్టడానికి చంగున వాళ్ళ యొక్క మీడియా ఛానల్స్ అన్ని ముందుకు వచ్చేస్తాయి. వాటిల్లో మాట్లాడుతూ ఉంటుంది. దళిత మహిళ జాతికి దక్కినటువంటి అవకాశం, జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినటువంటి అవకాశం, ఒక దళిత మహిళని హోంమంత్రి చేయాలని ఆయన తెచ్చినటువంటి సిద్ధాంతాలు కాదంటే సమస్య వస్తుంది కాబట్టి తప్పక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆవిడికి. అది మర్చిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి చొరవ వల్లనే ఆ హోంమంత్రిగా వచ్చారు ఆవిడ అనేది మర్చిపోయింది. చూశారు కదా, మాజీ ముఖ్యమంత్రి గారి మీద కార్టూన్లు వేసి అపఖ్యాతి మూట కట్టుకోవడం. అయితే మొన్న పండగ చాలా సంక్రాంతి పండగ బ్రహ్మాండంగా జరిగింది. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. బ్రహ్మాండంగా ఈవెంట్లు అవన్నీ బాగా జరిగినాయి. మీరు దాని మీద దుష్ప్రచారం చేస్తున్నారు. బ్రహ్మాండంగా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, రైతులందరూ సంతోషంగా ఉన్నారని ఓర్వలేక వైసీపీ విమర్శలు చేస్తున్నారు అనేది ముఖ్యమంత్రి నుండి పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, చిన్నపిల్లలు కొట్టుకున్నదని కూడా కులాలు ఆపాదిస్తారని. అది ఏంటి సార్? అది సంక్రాంతి బ్రహ్మాండంగా జరిగిందా? ఎలాగా? లోనా బయట క్యాబరే డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు, ఒకడు పై దిప్పంటే ఒకడు కింద దిప్పని, ఒకడు మహిళ దగ్గరికి వెళ్ళేసి అసభ్యంగా డాన్స్ వేయడం, ఒక మంత్రి వెళ్ళేసి మహిళను లాగడం. ఇది మన సంస్కృత, మన సాంప్రదాయాల? పచ్చని పొలాల మధ్య పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకున్నటువంటి రైతు సంతోషంగా నిర్వహించేటటువంటి పండగ వేడుక సంక్రాంతి. రైతుల్ని అరటికాయకి ₹10 ధర, 20,000 మిర్చిని 8,000కి, 1,500 అమ్మేటటువంటి ధాన్యాన్ని 700కి, ధరలు లేకుండా గగ్గోలు పెట్టారు రైతులు. చిట్ట చివరికి వారి దగ్గర డబ్బు లేక ఈ యొక్క సంక్రాంతి బేదరుపులతోటి నడిచిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దోచుకున్నటువంటి డబ్బుతోటి దాబుకుపోయి రికార్డింగ్ డ్యాన్స్ లేపిచ్చేసి మన రాష్ట్ర పరువుని బజారుకి ఇచ్చారు. ఈ రాష్ట్రంలో మంచి ఈవెంట్ జరిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా యొక్క ప్రభుత్వంలో, మా యొక్క పార్టీ తరఫు నుంచి మేము ఏర్పాటు చేశాం. ఎర్రగొండపాలెంలో ఎద్దుల పోటెత్తారు. 2 లక్షల పైగా జనాలు సందర్శించినటువంటి ఈవెంట్ ఎర్రగొండపాలెంలో. అలా రకరకాల చోట్ల పెట్టారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నీచమైనటువంటి బూత్ డ్యాన్స్ లేపిలా. చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్ మొత్తం బూత్ డ్యాన్సులతోటి నిమగ్నం అయిపోయింది. వారేమో విహారయాత్రలు, వీరేమో చిల్లర చిందులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల దావోస్ వెళ్ళారండి. దావోస్ వెళ్ళినప్పుడు మీరే నిరుద్యోగం అంటున్నారు, ఇది చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మొన్న దావోస్లో 25 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం జరిగింది. మీరు కూడా చూసే ఉంటారు.
మరి అంతమందికి ఉద్యోగాలు వచ్చినప్పుడు మీరు నిరుద్యోగం అని ఎట్లా అంటారు? 20 లక్షల కోట్ల జనాభా మనకున్నారా? అంటే ప్రపంచంలో ఉన్న ఉద్యోగస్తులందరికీ ఇతనే ఇప్పించాడనే భ్రమలో బతుకుతుంటాడు ఆయన. అసలు మన దేశ జనాభా ఎంతమంది? 20 లక్షల కోట్లు ఏంటండి? ఉద్యోగస్తులు ఎంతమంది అండి? ఇప్పటికీ అతను అడిగాడు, మళ్ళీ నెక్స్ట్ వెంటనే కూడా మళ్ళీ అదే మాట అన్నాడు కదా. అదే ఒక భ్రమలో ఆయనకి నేను ఇచ్చాను అనుకుంటుంటాడు, నేను బాగా చేశాను అనుకుంటుంటాడు, ఈ రాష్ట్రం నా వల్లే అనుకుంటాడు. బ్యాడ్మింటన్ నేర్చుకున్న ఆటగాడికి నేనే నేర్పించాడు అంటాడు, క్రికెట్ ఆటగాడికి నేనే నేర్పించాడు అంటాడు, సాఫ్ట్వేర్కి నేనే నేర్పించాడు, మొబైల్కి నాదే అంటాడు, మొబైల్ పరిజ్ఞానం నాదే అంటాడు, కార్ని తయారు చేసే యంత్రాంగం, ఆ యంత్రాలని తయారు చేసే సిస్టమ్ని నేనే కనిపెట్టాను అంటాడు. అది ఆయనకు ఉన్నటువంటి స్టైల్ అండి. దాన్ని మనం ఏం చేయగలరు? ఆ భ్రమల్లో బతికేస్తూ ఉంటారు. పెద్ద ఆయన వయసు పెద్దగా పెరిగిపోయింది. సహజంగా ఒక వయసు దాటిన తర్వాత పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అవుతుంటారు అంటారు కదా. బహుశా అలాంటి క్రమమే జరుగుతున్నట్లుంది. అందుకే కదా ఆయన పరిపాలించలేక చేతులు ఎత్తేశాడు. ఒంటరిగా నేను ఈ తుప్పు పట్టిన సైకిల్ని తొక్కలేదని వెనక పవన్ కళ్యాణ్ గారిని ఎక్కించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కిన తర్వాత బరువు ఎక్కువైపోయింది, తొయ్యాలి కదా. అదేమో తుప్పు పట్టిపోయింది, తొయ్యడానికి బీజేపీని పట్టుకున్నాడు. ముగ్గురు కలిసి నెట్టి ముక్కుతూ మూలుగుతూ నెడుతూ ఉన్నారు. వాళ్ళ ఖజానా లేక ఖాళీగా అయిపోయిందని అవినీతిని విచ్చలవిడిగా ప్రోత్సహిస్తూ పేదల్ని రోడ్డుకు వదిలేసి, పేదల కంచాల్లో పిడికెడు బువ్వలేదు, గుక్కెడు నీళ్లు లేవు గ్లాసుల్లో, వీళ్ళు మాత్రం కోట్ల కోట్లు. ఈ దేశంలో అత్యంత సంపద కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలో అత్యంత సంపద కలిగినటువంటి ముఖ్యమంత్రి, నంబర్ 1 ముఖ్యమంత్రి, అత్యంత ధనికుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అత్యంత ధనికుడైనటువంటి ఎంపీ గుంటూరు ఎంపీ గారు. అత్యంత ధనికుడైనటువంటి మంత్రి నారాయణ గారు. అత్యంత ధనికుడైన ఇంకొక మంత్రి లోకేష్ గారు. ఇలా ఉంది వీళ్ళ పైత్యం, వీళ్ళ వ్యవహారం. ఇక ప్రజలు అంటారా, ఇదే ప్రభుత్వం మీద ఆధారపడి, ప్రభుత్వం పథకాలు ఇవ్వక, ప్రభుత్వం వాళ్ళని ఆదుకోక, వారికి వేరే మార్గం లేక, వ్యవసాయం తప్ప వారికి ఏమీ తెలియక, ఇక్కడ ఫ్యాక్టరీలు లేక, ఇక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు లేక, ఉన్నటువంటి గతంలో వచ్చే పథకాలు కూడా రాక సతమతమైపోతున్నారు. ఓకే, మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిదీ ఫ్రీ అంటే ప్రతిదీ మనం చాలా సంక్షేమ పథకాలు పెట్టారు. అవన్నీ ప్రజల్ని సోమరపోతులు చేయటానికి అనేది ఒక పెద్ద ప్రచారం చేశారు. అట్ ది సేమ్ టైం వాటికంటే ఎక్కువ ఈ ప్రభుత్వం ఇస్తున్నాము అనేది చెప్తాను. మరి దానికి వేరియేషన్ అంటే దాన్ని మీరే చెప్పాలి. ఇక వారి మాటలోనే అర్థం లేదు. ఫ్రీబీస్ తప్పన్నప్పుడు నువ్వు ఇవ్వకూడదు, అంతకంటే గొప్పగా ఇస్తానని నువ్వు ఎలా చెప్తావు? సోమరిపోతుల్ని చేస్తున్నారు ఒకవైపున ప్రజలనని తప్పుడు ప్రచారం, రెండో వైపున అంతకంటే ఎక్కువ ఇస్తామంటారు. అంటే అక్కడే వాళ్ళు తప్పు చేస్తున్నట్టు కదా. రెండవది, ఉచితం అనేది ఆధారపడ్డటువంటి వ్యక్తికి మాత్రమే దక్కేటటువంటి పథకం, ప్రతి ఒక్కరికి కాదు కదా. ఉద్యోగులకి ఫ్రీగా జీతాలు ఇస్తున్నారా? కాదుగా. ఎవరైతే దారిద్ర్య రేఖకి కిందున్నారో, ఎవరైతే ప్రభుత్వం కోసం, ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటారో వారికి ఫ్రీబీస్ ఇవ్వాలి. ఇవాళ ఈ దేశంలో ఎంతమంది చైతన్య నారాయణ కాలేజీల్లో చదువుకునేటటువంటి కెపాసిటీ కలిగినటువంటి కుటుంబాలు ఉన్నాయి? ఎంతమందికి ఉన్నాయండి ఈ రాష్ట్రంలో? ఒక ఇంటర్మీడియట్కి లక్షలు. ఎందుకు కోసం అక్కడ చేరాల్సి వస్తుంది? విద్య మనకి అందుబాటులో లేదు కాబట్టి, ప్రభుత్వం వైపు నుంచి అన్ని వసతులతో కూడినటువంటి సదుపాయాలు లేవు కాబట్టి. ఈ పోటీ ప్రపంచంలో విద్య అనేది ప్రతి ఒక్కళ్ళ అవసరం. విద్య శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైనది. ఈ రాష్ట్ర భవిష్యత్తు మారాలంటే కుటుంబ భవిష్యత్తుని తీర్చిదిద్దబోయేటటువంటి విద్యార్థి, ఆ కుటుంబంలో రాబో తరానికి సంబంధించినటువంటి వ్యక్తులకి విద్యను అందించి వారిని పైకి తీసుకొచ్చి వారి ద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనుకున్నారు. కాబట్టే ఈ దేశంలోగానే కాదు, ప్రపంచంలో ఉన్న టాప్ 100 యూనివర్సిటీల్లో ఎవరికైనా సీట్ వస్తే ఫ్రీగా విదేశీ విద్యను ప్రవేశపెట్టాడు. ప్రతి స్కూల్లో ఆధునికరమైనటువంటి యంత్రాలను ప్రవేశపెట్టాడు. డిజిటల్ క్లాస్ రూమ్స్ని తీసుకొచ్చాడు. 2 లాంగ్వేజెస్లో, ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో పుస్తకాలని ముద్రించాడు. ప్రతి స్కూల్లో కూర్చోవడానికి మంచి ఫర్నిచర్ని ఏర్పాటు చేశాడు, మంచి బోర్డ్స్ని ఏర్పాటు చేయించాడు, మంచి టాయిలెట్స్ని ఏర్పాటు చేయ, మంచి భోజనం, ప్రతి ఒక్కరికి ఇంట్లో కన్నా మంచి భోజనం, గుడ్డు, చికి, ఒకరోజు పప్పు, ఒకరోజు చికెను, ఇంకొక రోజు ఇంకొక మెను,
అద్భుతమైనటువంటి భోజనం, ఇంట్లో కంటే మంచి భోజనం, 4 రకాల కూరలతోటి, అంతకంటే మంచి పరిపాలన ఈ దేశంలో ఎవరైనా అందించారా? ఇవాళ ఆరోగ్యశ్రీలో 3,000 పైచీలకు చికిత్సలు, ఆయుష్మాన్ భారత్ అని భారతదేశమే ఈ నమూనాను తీసుకుంది. సర్వేలో 2021లో అత్యంత హయ్యెస్ట్ నైపుణ్యంతో సర్వే చేసినటువంటి రాష్ట్రంగా కేంద్రం కీర్తిస్తుంది. ఇవాళ భూముల సర్వే, డిజిటల్ విమానాలను పెట్టి, డ్రోన్లను పెట్టి భూముల్ని సర్వే చేయించారు, హెలికాప్టర్స్తో సర్వే చేయించారు, హద్దుల్ని నియమించారు. సెంటీమీటర్ తేడాతోటి మీ హద్దు నిర్మాణం, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి రాయి. ఇంత గొప్ప పని చేసినటువంటి నాయకుడు గతంలో లేడు, రాడు. ఒకే ఒక్కడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. పోటీ పడలేరు కాబట్టి, పరిపాలనలో పోటీ పడలేరు కాబట్టి పరిపాలన మీద మాట్లాడరు. కులాలను రెచ్చగొట్టడం, వేషాలు వేసుకొని తిరగటం, సనాతన ధర్మం అనేటటువంటి ధర్మాన్ని రెచ్చగొట్టి దానిలో అంటకాగటం, కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య మంటలు, జనాల మధ్య పార్టీల చిచ్చు పెట్టి విభజించి పాలించు, ఇది వారి యొక్క సిద్ధాంతం. సార్, మెడికల్ కళాశాలకు సంబంధించి మీరు జగన్మోహన్ రెడ్డి గారు బాహటంగానే ప్రకటన చేశారు. పీపీపీ విధానంతో ఎవరైనా టెండర్లకు వస్తే ఖచ్చితంగా జైల్లో పెడతామని. అది దాన్నేమి వీళ్ళేం బెదిరింపులు అంటున్నారు. దానికి డబ్బులు లేక మనం పీపీపీ విధానం ఇస్తే అది జరగనివ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి అనేది వీళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు. 5,000 కోట్లతోటి కంప్లీట్ అయ్యేటటువంటి కోట్ల మంది వైద్యానికి సంబంధించిన మెడికల్ కాలేజీలకి 5,000 కోట్లు లేవా? 17,500 కోట్లతోటి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతావా? ఏమన్నా న్యాయమా ఇది? ఇదా నీ యొక్క ప్రభుత్వం? ఇదా పేదలంటే నీకున్నటువంటి ప్రేమ? ఈ ప్రజలపై నువ్వు చూపించేటటువంటి ప్రేమ? ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టకపోవడం వల్ల ఈరోజు జరిగే నష్టం ఏమి లేదు. అంత పెద్ద ఖర్చు పెట్టే పరిస్థితిలో మన రాష్ట్ర ఆర్థిక స్థితి లేనే లేదు. నిజంగా మీకు అంత పెట్టాలనుకుంటే నువ్వు లక్షల కోట్లు సంపాదించావు చంద్రబాబు నాయుడు, నీ డబ్బు పెట్టుకోవచ్చాయా పెద్ద ఆయన? అట్లాగే వాళ్ళ కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, ఎవరు 100 కోట్లకు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు లేరు, వాళ్ళు పెట్టుకోవచ్చుగా. ఆయన ద్వారా, ఆయన వలన లబ్ధి పొందినటువంటి వారు ఎవరన్నా ఉన్నారంటే ఫస్ట్ మొదటి వరుసలో ఉండేది మీరే కదా. మీరు పెట్టాలా మీ సొంత డబ్బుతో. వాళ్ళ లక్షల కోట్ల ఆస్తి కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. మరి తినడానికి తిండి లేనటువంటి పేదవాళ్ళ నోటికాడ కూడదీసి విగ్రహానికి పెడతానంటావు, వైద్యాన్ని దూరం చేసి విగ్రహాన్ని పెడతానంటావు. నీ కొడుకు ఒకవైపు నుంచి, నువ్వు ఒకవైపు నుంచి ఈ దేశాన్నే కాదు ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంటారు ఉచితంగా. దావోస్ వెళ్ళాడు, దావోస్ మ్యాన్ అని ప్రచారం చేసుకుంటా ఉంటాడు. దావోస్ వెళ్ళి ఈ పక్కన మొంగమూరు రోడ్లోనో లేకపోతే ఒంగోలు సెంటర్లోనే ఉండే కంపెనీకి టెండర్ ఇస్తుంటారు, కాంట్రాక్ట్ ఇస్తుంటారు, లేదా వాళ్ళకు భూములు కేటాయిస్తుంటారు. ఏ ఒక్కటైనా ఇంటర్నేషనల్ కంపెనీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో దావోస్ నుంచి అగ్రిమెంట్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ ఉందా ఒక్కటన్నా? ఇన్నిసార్లు ముఖ్యమంత్రి, ఇన్నిసార్లు దావోస్ వెళ్ళొచ్చాడు. దావోస్లో చేసుకున్నటువంటి అగ్రిమెంట్లలో ఫలితాన్ని ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఉందా? ఒక్క కంపెనీ అన్నా బయట నుంచి వచ్చినటువంటి కంపెనీ ఉందా? ఏ కంపెనీ అన్నా దావోస్ వల్లనే వెళ్ళడం వల్లనే వచ్చినటువంటి కంపెనీ ఉందా? దమ్మిడి ఆదాయం లేదు, రానుబోను ఖర్చులు దండగా, ఖర్చులు బొక్క. అచ్చు తెలుగులో మనం మాట్లాడుకుంటే. ఓకే. నాకు ఇప్పటికీ అర్థం కాని పని, నాకు కూడా చాలా మందికి అర్థం కానిది ఏంటంటే, ఒక సామాన్య పౌరుడిగా పారిశ్రామికవేత్తలకి 90 పైసలకి భూములు ఇస్తాం, ఎవరన్నా ప్రశ్నిస్తే మేము 50 రూపాయలకు కూడా ఇస్తాం, 50 పైసలకు కూడా ఇస్తామనేది లోకేష్ అన్నాడు. ఎట్లా దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు పారిశ్రామికవేత్తలు వాళ్ళ లాభాల కోసం చేస్తుంటారు కదా, దొంగలుగా చూడాలి. దీనిలో అంతా ఆలోచించేది ఏముంది? ఇది ప్రభుత్వం యొక్క ఆస్తి. నువ్వెవరు ఇవ్వడానికి రూపాయికి అయ్యేమైనా ఇంటర్నేషనల్ కంపెనీలా? ఊర్సా అనేది ఏదో ఊరు చివర పట్టుకున్నటువంటి కంపెనీ. ఊర్సా అనే దానికి చరిత్ర లేదు. అదేదైతే ఇంకొక దానికి ఇచ్చారో లూలు అనేది చిన్న సూపర్ మార్కెట్. అది సూపర్ మార్కెట్ కొంచెం పెరిగితే హైపర్ మార్కెట్కి నువ్వు డబ్బు ఇచ్చేది, నువ్వు ఫ్రీగా భూములు ఇచ్చేదేంటి? ఇనార్బిట్ మాల్కి వైజాగ్లో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం రేటుకి ఇచ్చారు? నువ్వేం రేటుకి ఇచ్చావు? ఇనార్బిట్ మాల్ కడుతున్నారు వైజాగ్లో, చూడండి ఏంటి తేడా. బ్రహ్మాండమైనటువంటి ఇనార్బిట్ మాల్ కన్నా లూలు అనేది ఒక చిన్నపాటి
షాపింగ్ మాల్. దానిలో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? వాళ్ళు ఇచ్చే ఉద్యోగం జీతం ఎంత? ఏదో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళకి 10,000, 15,000, 20,000 కంటే మించి జీతాలు ఉండవు దానిలో. అలాంటి కంపెనీకి లక్షల కోట్ల విలువ చేసేటటువంటి ఆస్తులను ఎట్లా ఇస్తావు? ఎవరి సొమ్ము? నీ సొమ్మా? తప్పది. ఖచ్చితంగా వీటన్నిటిని క్యాన్సిల్ చేస్తాం మేము వచ్చిన తర్వాత. దీనిలో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల విషయంలో వారు మాట ఇస్తే, మాట చెప్తే ఖచ్చితంగా చేస్తారని తెలుసు వీళ్ళకి. అందుకే అందరికీ పడిపోయాయి. ఒక్కడు రాలేదు ముందుకి. డెఫినెట్గా క్యాన్సిల్ చేసేదే. ఏదన్నా ఒక మంచి కంపెనీ, దానివల్ల ఒక మంచి ఉద్యోగాలు, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ రాబడి వచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టేటటువంటి కంపెనీకి మీరు ఏదన్నా తక్కువ చేసిస్తే సంతోషమే. అలా కాకుండా అడ్డగోలుగా గీతం యూనివర్సిటీకి 50 ఎకరాల భూమి ఎవరు సొత్తయా? అంటే రామారావు గారి పార్టీని లాక్కున్నట్టే ప్రజల యొక్క ఆస్తులను కూడా లాగేసుకుంటున్నారు. గీతం యూనివర్సిటీకి 50 ఎకరాలు ఇవ్వకపోవడం వలన గీతం యూనివర్సిటీ జరగట్లేదా? ఇవాళ నువ్వు ఇచ్చే 50 ఎకరాలు వేల కోట్ల రూపాయల ఆస్తులు కదా. ఓ మంచి భవనం, పర్యాటక భవనం కొడితే కొండ గుండు కొట్టారని ప్రచారం చేసినటువంటి ఈ పెద్ద మనుషులు 50 ఎకరాలు అత్యంత ఖరీదైనటువంటి స్థలాన్ని మున్సిపల్లో చర్చ జరగకుండా, ఎవరి ఆమోదం లేకుండా తీర్మానం చేసేసారు. వన్ సైడ్ ఇవాళ ధర్నాలు చేస్తున్నారు. 50 ఎకరాల భూమి అంటే తనకి, తన కుటుంబీకులకి, తనకి లంచాలు ఇచ్చేటటువంటి కంపెనీలకి, అడ్డగోలుగా తెలుగుదేశం పార్టీకి వెనక నుంచి నిధులు ఇచ్చేటటువంటి కంపెనీలకి పావలాకి ₹10 భూములు ఇచ్చేస్తున్నారు ఎకరానికి. మీకు నాకు ఇస్తారా? చూడండి, మీరు ఇంత స్టూడియో, ఇంత మంచి టెక్నాలజీ స్టూడియో పెట్టుకోవడానికి ఇంత చిన్నదాన్ని మీలాంటి వాళ్ళకి ఇవ్వచ్చుగా కొంచెం స్థలం. అయ్యేముండవు. విలేకరులకి ఏముండవు, కష్టపడేటటువంటి వారికి ఏముండవు, ఈ సమాజం కోసం శ్రమించేటటువంటి వారికి ఏముండవు. చంద్రబాబు నాయుడు గారికి జై కొట్టి తెలుగుదేశం పార్టీకి ధనాన్ని ఇస్తే ఎవరికైనా ఏమైంది. సార్, నిన్నేను అనుకుంటున్నా, షర్మిల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి దానికి అసలు ఫిట్టే కాడు అనేది చాలా ఒక సంచలనాత్మకమైన డైలాగ్ వేసింది. ఎట్లా, ఎందుకని అట్లా అంత దారుణమైన మాట్లాడు? ఆవిడ కొంచెం తన్ని తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారు. మొట్టమొదటిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో ప్రజలకు తెలుసు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈవిడ సర్టిఫికేట్ అంతకంటే అవసరం లేదు. ఆవిడ పరిస్థితి ఏందో, ఆవిడ పార్టీ ఏందో, ఆ పార్టీకి ఆవిడ వచ్చిన తర్వాత పరిస్థితి ఏందో అది చూసుకోమనండి చాలు. మా పార్టీ గురించి మాట్లాడే స్థాయి, అర్హత వారికి లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచి మాట్లాడితే అంతకంటే కించపరిచి మేము మాట్లాడగలుగుతాం. వారు వాళ్ళ విధానాలను మార్చుకోవాలి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసే సమస్య లేదు. ఈ రాష్ట్రాన్ని అన్ని వైపులా అభివృద్ధి చేసినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవిడ కొత్తగా వచ్చేసి వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చేదేంటి? కాబట్టి మాట్లాడడం అనవసరం. ఆ చర్చ, ఆ విషయం మీద షర్మిలమ్మ గారు మాట్లాడేటటువంటి ఆ వ్యాఖ్యలపై మాట్లాడడం అనేది శుద్ధ దండగ. సార్, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచో ఎప్పటి నుంచో మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర జనాల్లోకే మీ యాత్ర? రాజశేఖర్ రెడ్డి గారు మహానేత, వారు చనిపోయినప్పుడు కొన్ని కుటుంబాలు చనిపోయాయి కాబట్టి అప్పుడు వారిని ఓదార్చడానికి యాత్ర తీసుకున్నాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తప్పులని గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై వారి దగ్గరికి వెళ్ళి వారితో చర్చించి రేపటి రోజున మా ప్రభుత్వం వస్తే ఎలా పనిచేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి తెలుసుకోవడానికి పాదయాత్ర ఉంటుంది. అంతే తప్ప ఏదో ఉట్టిగా యువగళమని పెట్టుకొని గందరగోళం చేసినట్టుగా ఉండదు. ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్గా ఆ ప్రాంతంకి వెళితే ఆ ప్రాంత సమస్యల మీద అవగాహన కోసం, ఆ ప్రాంత ప్రజల డిమాండ్ల కోసం రేపు ఆ యొక్క యాత్ర ఉంటుంది. ఆ యాత్రలో ప్రజల్ని కలుసుకుంటారు, ప్రజల కష్టాలని తెలుసుకుంటారు. రేపు వారికి ఏ విధంగా సర్వీస్ చేయాలో దానికోసమే ఆ యాత్ర ఉంటుంది. ఇటీవల మీరు తెలంగాణలో ఒక డిబేట్ అంశం మీ దృష్టికి వచ్చి ఉంటుంది. ఒక యాంకరు ఒక డిబేట్లో ఒక ఎమ్మెల్సీని నా ఛానల్ నుంచి గెట్ అవుట్ అని అన్నాను. అది మీ దృష్టికి వచ్చి ఉంటుంది. బీఆర్ఎస్ ఇటువంటి అంశాలు ఏ విధంగా చూడొచ్చు సార్? అహంకారంతో నిండినటువంటి కొన్ని ఛానల్స్ చేస్తున్నటువంటి దురాగతాలు.
జర్నలిజం అనేటటువంటి ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారినటువంటి వారు, కొందరి కోసం జర్నలిజం ముసుగు వేసుకొని చేస్తున్నటువంటి వారు చేసేటటువంటి హేయమైనటువంటి చర్యలు అవి. ఎవరి వాదన వారు చెప్పుకోవడానికి ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది. వినడం నీకు ఇష్టం లేకపోతే ఛానల్ మూసుకో, నువ్వు మాట్లాడొద్దు వెళ్ళిపో అని చెప్పే హక్కు నీకెవడిచ్చాడు? సో అది అహంకారపూరితమైనటువంటి చర్య. దాన్ని తీవ్రంగా ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సిందే. ఓకే, మీ ఇన్ఛార్జి, మీ ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి ఇటీవల మీ మీద చాలా దారుణమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మిమ్మల్ని పదజాలంతో చూస్తాం నీ అంతు అనే విధంగా ఒక బహిరంగ వేదిక మీద కూడా మాట్లాడారు. ఎందుకు అటువంటి మాట్లాడడం జరిగింది? తన స్థాయి ఎంత, తను ఎదిగాడని తను అనుకుంటే కుదరదు కదా. తన మైండ్ అక్కడే కింద ఉంది, కింద స్థాయిలో ఉంది. కష్టపడి ఎదిగినటువంటి చరిత్ర కాదు, కష్టించినటువంటి డబ్బును పెట్టినటువంటి చరిత్ర కాదు. ఎవడినో ఆధారపడి, ఎవడి మీదో ఆధారపడి రాజకీయాన్ని నెట్టుకొచ్చేటటువంటి బండి అది. అతని మీద చర్చించటం అనవసరం. అతని స్థాయి అంతే. అతని గురించి మాట్లాడి నా స్థాయిని నేను తగ్గించుకోలేను. రాష్ట్రంలో మద్యం పాలసీల మీద మీ ప్రభుత్వం మీద విపరీతమైన ఇప్పుడు కేసులు కూడా నడుస్తుంది. విపరీతమైన దుష్ప్రచారం, అంటే మీరు దుష్ప్రచారం అంటున్నారు. వారు అంతకుముందు అక్రమాలు చేశారు వైసీపీ దీంట్లో. ఇప్పుడు మీ పాలసీకి వీళ్ళ పాలసీకి తేడా ఏంటి అసలు? చేశారంటే చూపించాలిగా. ఈ రోజు వరకు నువ్వేం తేల్చావు? కొండను దొలికి ఎలికిని కూడా బట్ల, కొండను తవ్వి ఎలికిని కూడా బట్ల. ఈ రోజు వరకు తవ్వుతూనే ఉన్నాడు. దేనిలో సక్సెస్ అయ్యారు? ఒకసారి నెయ్యి అంటారు, ఒకసారి కల్తీ మద్యం అంటారు. కల్తీ మద్యం చేస్తూ వాళ్ళే దొరుకుతారు. మద్యం వ్యాపారం చేస్తుంది వాళ్ళు, కల్తీ చేస్తుంది వాళ్ళు. ఈరోజు బెల్ట్ షాపులు నడుపుతుంది వాళ్ళు. ఈరోజు లిక్కర్ షాపులన్నిటికీ ఆక్షన్లో వాడుకుంది వాళ్ళు. సో తప్పులన్నీ వాళ్ళు చేస్తూ ప్రభుత్వం ద్వారా నడిపినటువంటి షాపుల్లో తప్పులు జరుగుంటాయండి. మా ప్రభుత్వంలో ప్రభుత్వమే నడిపింది షాపుల్ని. అప్పుడు తప్పులు ఎందుకు జరుగుతాయి? వచ్చినటువంటి డబ్బు ప్రభుత్వ ఖజానాలో డిపాజిట్, అమ్మేది ప్రభుత్వ ఉద్యోగి, సరుకు పంపించేది ప్రభుత్వ ఉద్యోగి. ఎక్కడుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పాత్ర? ఎక్కడుంది? ప్రభుత్వ గోడౌన్ నుంచి ప్రభుత్వ ఉద్యోగికి ఇస్తాడు, ప్రభుత్వ ఉద్యోగి అమ్ముతాడు, ఆ డబ్బు వస్తుంది, దాన్ని తీసుకెళ్లి బ్యాంకు డిపాజిట్ చేస్తాడు. సింపుల్. దీనిలో చర్చించడానికి ఏమిలా. అరెస్ట్ చేయాలి, కారణాలు చూపించాలి. ప్రభుత్వం తలుసుకుంటే ఏమేం జరుగుతుంది? రాజు తలుసుకుంటే కొరడా దెబ్బలకి ఏమైనా తక్కువ? ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి, పెత్తనం ఉంది కాబట్టి విచక్షణ లేకుండా కేసులు పెడుతున్నాడు. ఎవడు భయపడ్డాడు? ఇన్ని కేసులు పెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మా ఎంపీ అభ్యర్థి, పాపం వారి యొక్క కుటుంబంలో 2 బిడ్డల మీద, వారి 2 పిల్లల మీద, తను మీద కేసులు పెట్టి 227 రోజులు జైల్లో ఉంచాడు. 7.5 నెల. హారిబుల్. ఏం సాధించావు? చిట్ట చివరికి నిజమే గెలిచింది. ఈ రోజు వరకు ఏ మాత్రం ఆధారం లేకుండా, చూపించలేక బెయిల్ వచ్చింది. కాకాని గోవర్ధన్ గారి మీద అరెస్ట్ చేశారు. ఏం సాధించావు? బెయిల్ వచ్చింది. నందిగామ సురేష్ గారి మీద 2 సార్లు జైలుకు పంపించారు. ఏం సాధించావు? బెయిల్ వచ్చింది. సునకానందం పొందడం తప్ప తెలుగుదేశం కూటమి నాయకులు సాధించేది ఏమీ ఉండదు. తప్పులు జరగలేదు కాబట్టే వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. రెడ్ బుక్లో మీ పేరు ఏమైనా ఉందా సార్? ఉందనుకుంటున్నారా? రెడ్ బుక్ అనే దానికి తెలుగులో ఎర్ర బుక్కు. ఆ ఎర్రి బుక్కులో పేరు ఉన్నా లేకపోయినా భయపడే సమస్య లేదు. ఈరోజు కాదు, ఇంకా బలంగా వెళ్తాం, ఇంకా గట్టిగా వెళతాం, ప్రజల్లో ఉంటాం, ప్రజల కోసం పోరాటం చేస్తాం. ఎర్ర బుక్ అనే ఎర్రి బుక్కుకి భయపడేవాడు ఎవడు లేడు. రేపు పొద్దున మీరు 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గతం కంటే భిన్నంగా ఉంటుందా? అంటే వీళ్ళు రెడ్ బుక్ అన్నారు, మీరు బ్లూ. ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు తప్పు చేసినోడికి రేపు శిక్ష పడుతుంది. ఇవాళ అవినీతి చేసిన అధికారికి రేపు తప్పకుండా చర్యలు ఉంటాయి. ఈరోజు అవినీతి చిట్టా రాస్తున్నాం. చేసే అధికారి ఏంటో తెలుసు, చేస్తున్నటువంటి లంచాలేంటో తెలుసు, పనులు చేయకుండా బిల్లులు ఎవడు పెట్టుకుంటున్నాడో తెలుసు, ఆ బిల్లులకి సహకరిస్తుంది ఎవడో తెలుసు. ఉండదా? ఒక ప్రాంతంకి వెళితే ఆ ప్రాంతంలో పని అయింది లేనిది కనపడదా? బిల్లు రాసినప్పుడు ఎంబుక్ ఉండదా? ఎంబుక్లో ఉన్న పని కనపడాలా లేదా? చేసే ప్రతి తప్పుకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది, చర్యలు ఉంటాయి.
అధికారులకైనా నాయకులకైనా, సందేహమే లేదు. ఉద్యోగులకి ఇప్పుడుకి అంటే 1వ తేదీ జీతాలు వస్తున్నాయా? మీరే చెప్పాలి. ఏ ఒక్క ఉద్యోగి చెప్పట్లేదు జీతాలు వస్తున్నాయని, తిట్టిపోస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే వన్ సైడ్గా ఉద్యోగులంతా వైఎస్ఆర్సీపీకి ఓట్లేస్తారు. ఇది సందేహించే అసలు క్వశ్చనే కాదు. ఖజానా ఖాళీ అంటాడు కదా, జేబులు 2 బయటికి తీస్తాడు, చూడేమీ లేవని. అంటే ఆదాయ మార్గం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెవిలో చెప్పమంటున్నారు కదా. ఇంకేం తెలియనప్పుడు నువ్వు సంపద సృష్టిదాన్ని పెద్ద పెద్ద మాటలు ఎందుకు? మీ స్థాయి ఏంటో జనాలకు తెలుసు, మీరు ఎంత మోసగాళ్ళో జనాలకు తెలుసు, ఎన్నిసార్లు మోసం చేశారో జనాలకు తెలుసు. రైతులకు ఇస్తానన్నటువంటి బకాయిల్ని మాఫీ చేస్తానని ఎగ్గొట్టినటువంటి ప్రబుద్ధులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఎగ్గొట్టినటువంటి ప్రబుద్ధులు, మీ యొక్క స్థాయి ఏంటో, మీ పరిస్థితి ఏంటో, మీ విధానాలు ఏంటో ప్రజలకు తెలిసి అయినా ఆశపడ్డారు. మేము చాలా ఇస్తాము అంటే వారు కొంత ఆశపడ్డారు. ఇంకా ఈవీఎంలు ఈ అనుమానాలు అనేక ఉన్నాయి. రైతులు వరి అనేది పండించొద్దు, దానివల్ల షుగర్ వస్తుందని అంటారు సార్. మరి ఏం తినాలి సార్ ప్రజలు? ఆయనే చెప్పాలి ఏం తినాలో. ఇవాళ వరి పండించొద్దు అంటాడు, రేపు మిర్చి పండించొద్దు అంటాడు, ఆ తర్వాత ధాన్యం పండించొద్దు అంటాడు, ఆ తర్వాత శనగ పండించొద్దు అంటాడు. మనకి ఒక సామెతలు ఉన్నాయి కదా, మంగళవారం సామెతలు ఉన్నాయి కదా, మంగళవారం సామెతలన్నీ మనం వీటికి వేసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది అన్నపూర్ణ అండి. ఈ రాష్ట్రం అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి రాష్ట్రం. ధాన్యానికి, వరికి ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రాంతం. వరి పండించొద్దు, షుగర్ వస్తుందంటే షుగర్ లేని వాళ్ళు తింటారు. ఇవాళ మనం ముఖ్యమైనటువంటి ఆహారం ఏంటండి? అన్నమే, వరి అన్నమే. మరి పండించకపోతే ఏం తినాలి? అంటే ధాన్యానికి ధర లేకుండా చేసేటటువంటి కార్యక్రమాలు, ధాన్యాన్ని ప్రోత్సహించకుండా చేసేటటువంటి కార్యక్రమం. యూరియా బస్తా ఇవ్వలేక వరినే పండించొద్దు అంటాడు. సో ఇవన్నీ కూడా చెప్పాను కదా, మంగళవారం కబుర్లు అంటారు వీటిని. కాబట్టి వాటి గురించి మనం చర్చించిన ఉపయోగం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి రైతును ఆదుకుంది, ప్రతి విత్తనాన్ని కొనుగోలు చేసింది. అరటి లాంటి పంటలకి ట్రైన్స్ను పెట్టి మరీ ఎక్స్పోర్ట్ చేసింది. వేరే రాష్ట్రాలకి ప్రత్యేకమైనటువంటి ట్రైన్స్ నడిపించింది పండ్ల ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రం రైతుల రాష్ట్రం. రైతులు పండించేటటువంటి పంటల మీద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. మనకి ఫ్యాక్టరీలు లేవు, మన కర్మాగారాలు పెద్ద ఏమీ లేవు. విడిపోయిన తర్వాత మనకు మిగిలింది ఈ వ్యవసాయం తప్ప, వ్యవసాయ ఆర్థిక వనరులు తప్ప మనకి లేవు మిగిలినటువంటి. కొన్ని ప్రాంతాల్లో, విశాఖపట్నం, గుంటూరు లాంటి ప్రాంతాల్లో కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి. అవి పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా నామినల్. కాబట్టి వ్యవసాయాన్ని దండగా అనడం వారి ఫిలాసఫీ, పండగ అనడం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఫిలాసఫీ. మేము అదే విధంగా చేసాం. మా సమయంలో విత్తనం కొనుగోలు దగ్గర నుంచి విత్తనం సప్లై, క్వాలిటీ విత్తనాన్ని కొన్నాం, రైతులకు అందించాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఫర్టిలైజర్స్ రైతులకి ఉచితంగా ఇచ్చాం, తక్కువ ధరకి ఇచ్చాం. పంట వేస్తే బీమా సౌకర్యాన్ని కల్పించాం. విపత్తు వస్తే, పంట కొట్టకపోతే డబ్బును అందించాం రైతులకి. రైతు పంట పండిస్తే పంటను కొన్నాం, కొని దాన్ని ఎగుమతి చేశాం. ఇది మా ప్రభుత్వం. పంట వేయొద్దు, ధర లేదు, షుగర్ వస్తుంది, మీకు వస్తే దేశంలో అందరికి వచ్చినట్టేనా? మీరు తినకపోతే దేశంలో ఎవరు తినొద్దా? సో ఇవన్నీ కూడా చేతగానటువంటి చర్యలు. తెలుగుదేశం ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. దానికి పేరు మళ్ళీ కూటమి అని. ఎందుకు కూటమి? చేతగానటువంటి వాళ్ళు 40 మంది అయితే ఏమి, 9 అయితే ఏమి? మొనగాడు ఒకే ఒక్కడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేశారు, గెలిచారు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నంబర్ 1 స్థానంలో నడిపించారు. ప్రజల్ని మోసం చేసి నమ్మించారు, వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇవాళ ప్రజల్ని హింసిస్తున్నారు. ఈ రాష్ట్రంలో వారి పరిపాలన గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే 3 మర్డర్లు, 6 మానభంగాలు, 10 విహారయాత్రలు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన. ఇంతకు మించి ఇంకోటి లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బీజేపీ పార్టీ పెద్దలు, ఇంతమంది 4 కలిసి 5 ఏళ్ళు రైతు నోట్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితికి దిగజార్చారంటే ఇంతకు మించినటువంటి చెత్త పరిపాలన
ఇంతకు మించినటువంటి ముంచే ప్రభుత్వం మరొకటి లేదు. ఇటీవల ఒక హీరోయిన్ పవన్ కళ్యాణ్కి ప్రధాని అయ్యే యోగ్యత ఉంది, పవన్ కళ్యాణ్ త్వరలో ప్రధాని కూడా అవ్వచ్చేమో అని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఆ స్టేట్మెంట్ మీద మీరేమంటారు? ప్రపంచానికి కూడా కావచ్చు. ఆయన ఒక సినిమా తీసుకుంటే చాలు, దాంట్లో రాసుకుంటే సరిపోతుంది. ఊహల్లో అవుతాడు, సినిమాల్లో అవుతాడు. నిజ జీవితంలో ఇక్కడ ఒంటరిగా పోటీ చేస్తే ఎమ్మెల్యే కూడా కాదు. ఆ హీరోయిన్ ఎవరో నాకు తెలియదు, వారికి ఉన్నటువంటి తెక్కేందో నాకు తెలియదు. ఇంకంతకు మించి మనం ఏం మాట్లాడతాం? నువ్వు ఒంటరిగా పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన తీసుకెళ్ళి దేశానికి ప్రధాని చేస్తున్నారంటే ఇంతకంటే ఎర్రుందా? 2 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక్క జిల్లాలో అతని పార్టీ నిర్మాణం ఉందా? ఒక్క జిల్లాలో ఆ పార్టీ జెండా పట్టుకున్నటువంటి అతనికి పదవి ఉందా? ఒక్క జిల్లాలో ఆ పార్టీ సంస్థాగతంగా నిర్మాణం జరిగిందా? కులాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు చంద్రబాబుతో ఎందుకుంటానంటున్నాడు? ఒంటరిగా పోటీ చేయలేడు కాబట్టి, ఒంటరిగా గెలవలేడు కాబట్టి, ఆ సత్తా ఆ ధైర్యం లేదు కాబట్టే 15 సంవత్సరాలు కూటమితో ఉంటే ప్రధానమంత్రి ఎట్టవుతాడండి? ప్రధానమంత్రి కూటమిలో ఉంటే అవుతారా? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్లైట్లో ప్రత్యేక హెలికాప్టర్లో అంటే సభలకి వాటికి వచ్చినప్పుడు బాగా తీవ్రమైన విమర్శలు చేశారు. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్లో వాళ్ళ లోకేష్ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతాను, ఇక ముఖ్యమంత్రి అంటే జనరల్గా ఉంటుంది. దీనికి ప్రభుత్వం వైపు నుంచి వెసులుబాటు ఉంటుందా? వీళ్ళ మంత్రులు ఖచ్చితంగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే రాజ్యాంగం అనుమతించదు. డిప్యూటీ ముఖ్యమంత్రి అనేటటువంటి పదవి రాజ్యాంగంలో లేదు. లేనటువంటి పదవికి వెసులుబాటు ఎందుకు ఉంటుంది? కాబట్టి వాళ్ళు రాజ్యాంగేతర విధానాలని అవలంబిస్తున్నారు. రెండవది, ముఖ్యమంత్రి అంటే బిజీ స్కెడ్యూల్ ఉంటుంది కాబట్టి వారికి ఆ వెసులుబాటు ఉంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ముఖ్యమంత్రి కొడుక్కి, ముఖ్యమంత్రి పార్ట్నర్కి, సగం ముఖ్యమంత్రికి ఎలా ఇస్తారు? ఎవరి సొత్తు? ఎవరబ్బ సొమ్ము? ప్రజల సొమ్ము. ఇష్టానుసారంగా హైదరాబాద్కి చక్కర్లు కొట్టడానికి మీ సొంత డబ్బు పెట్టుకొని తిరగాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం, ప్రజా కార్యక్రమాల కోసం వస్తే విమర్శలు చేశారు. ఇవాళ మీ సొంత ఖర్చులు, మీ సొంత తిరుగుళ్ళు, మీ సొంత విహారయాత్రలు. దావోస్ వెళ్ళి తెచ్చిందేమిలా, ఆస్ట్రేలియా వెళ్ళి తెచ్చిందేమిలా, దుబాయ్ వెళ్ళి తెచ్చిందేమిలా. ఇప్పుడు లేదు, అప్పుడు లేదు. హైదరాబాద్కి వారంకి 2 సార్లు పోవడం రావడం. పవన్ కళ్యాణ్ గారు అయితే మరీ విచిత్రం. పొద్దున టిఫిన్ ఏమో హైదరాబాదులో, లంచ్ ఏమో తాడేపల్లిలో, మళ్ళీ డిన్నర్ ఏమో చిత్తూరులో, మళ్ళీ పడుకునేదేమో హైదరాబాద్లో. ఎవరు సొమ్ము? ఎంత లావిష్నెస్? మీ స్థాయి ఏంటి? పవన్ కళ్యాణ్ గారి వలన ఈ రాష్ట్రానికి ఒరిగినటువంటి లాభం ఏంటి ఈ 2 సంవత్సరాల్లో? సూటి ప్రశ్న. పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండడం వలన ఈ రాష్ట్రానికి కలిగినటువంటి లాభం ఏంటి? జనసేన నాయకుల్ని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ చెప్పమనండి. డిప్యూటీ ముఖ్యమంత్రి వలన జరిగిన లాభం ఏంటి? సో శూన్య లాభం కలిగినటువంటి వారి కోసం ప్రత్యేకమైన హెలికాప్టర్లు, ప్రత్యేకమైనటువంటి విమానాలు ఏ విధంగా అలౌ చేస్తారు? ఏ విధంగా ఖర్చు చేస్తారు? మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాలు కూటమితో పనిచేస్తానని ఒక పక్క ఆయన స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. మరి కూటమిలో జనసేన, తెలుగుదేశం మధ్య సమన్వయం ఈ మధ్య తీవ్రంగా లోపించిందని కొన్ని చోట్ల జనసేన నాయకులు కూడా కొడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేది వస్తుంది. అది ఎంతవరకు మీ 100% వాస్తవం. అది వారి ఇంటర్నల్ సమస్య. అది జనసేన పార్టీ కోసం కష్టపడ్డటువంటి ఏ వ్యక్తి కూడా ఇవాళ సాటిస్ఫైడ్గా లేడు, సంతృప్తికరంగా లేడు. ఇన్ఛార్జీలు ఉన్న దగ్గర హనీ ట్రాప్లు, ఎమ్మెల్యేలుగా ఉన్న దగ్గర వెనక నుండి రాజకీయాలు. పిఠాపురంలోనే తప్పట్లేదు అతనికి, తెలుగుదేశం నాయకుడికి అతనికి మధ్యలో పిఠాపురంలోనే తప్పట్లేదు. ఇంకా మిగిలిన చోట్ల అయితే ఘోరమైనటువంటి పరిస్థితి. వాళ్ళ అరవ శ్రీధర్ అక్కడ పెత్తనం చేసేది కూడా తెలుగుదేశం నాయకులే. కాబట్టి అన్ని చోట్ల ఉన్నటువంటి సమస్య ఇది, కామన్ సమస్య. జనసేన అనేటటువంటి పార్టీ నిజమైన రాజకీయ పార్టీ కానే కాదు.
చంద్రబాబు నాయుడు గారి రాజకీయ లాభం కోసం పెట్టినటువంటి పార్టీ. కాబట్టే వారికి ఒక సిద్ధాంతం కానీ వారికి ఒక విధానం కానీ ఉండదు. కేవలం చంద్రబాబు గారికి భజన చేయడానికి, పవన్ కళ్యాణ్ గారికి లాభం చేయడానికి తప్ప మరొకటి కాదు. మీరు కానీ గమనిస్తే ఈ మధ్య కాలంలో వారి ఎంపీ ఒక ఆన్లైన్ గేమ్స్ దానిలో ఎస్ తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆన్లైన్ గేమింగ్స్లో ప్రజల యొక్క డబ్బుని, అమాయకులైనటువంటి వాళ్ళ డబ్బుల్ని కోట్లు దోచుకుంటున్నటువంటి ఆ యాప్స్ దానిలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. ఒకరు మర్డర్ కేసు, ఒకరు అమ్మాయిల ట్రాపింగ్ కేసు, ఇంకొకరేమో భూముల కేసు, ఇంకొకరేమో ఏకంగా అవును లంచాలు తీసుకొని నేను నడుపుతున్నా, అవును నా ఇష్టం లంచాలు తీసుకుంటా, లంచాలు తీసుకోకపోతే నడపలేము ప్రభుత్వాన్ని, లేదా మేము నడపలేమని డైరెక్ట్గా ఎమ్మెల్యే చెప్తున్నాడు. సో ఇవన్నీ కూడా జనసేన పార్టీ యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మార్చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తట్టుకోలేక వీళ్ళందరూ వికలమైపోతున్నారు. వారి ఉనికి ప్రశ్న. అందుకే మేము కలిసే ఉంటాం, ఒంటరిగా మేము పోటీ చేయలేం జగన్మోహన్ రెడ్డి గారితోటి, మీ స్థాయి మాది కాదు, మేము కలిసి ఉంటేనే మిమ్మల్ని ఓడించగలమని నిస్సిగ్గుగా చెప్తుంటే దాని మీద చర్చ ఏముంది? ఇంకా మేము కలిసి ఉంటేనే మీతో పోటీ చేయగలుగుతున్నాం, మీ బలానికి మేము సరిపోవని వాళ్ళే చెప్తున్నారు కదా. సరితూగనటువంటి వ్యక్తులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? చివరిగా రానున్న రోజుల్లో ఇంకా బలంగా ప్రజల వైపున ఉంటాయి. ప్రజల కోసం పోరాటం చేస్తాం, అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటాం. ప్రజా సంక్షేమమే మా లక్ష్యం. థ్యాంక్ యూ సార్. శరత్ టాక్ షోకి వచ్చి చాలా సమయం మాకు కేటాయించి, మీరు నిజంగా చాలా బిజీయెస్ట్. కానీ నేను గతంలో కూడా 2-3 సందర్భాలు అడిగాము. లక్కీగా ఈరోజు కుదరటం, రాష్ట్రానికి సంబంధించి అనేక సమస్యల మీద మీరు అనర్గళంగా మాట్లాడుతున్నారు. మా స్టూడియో, మా ఛానల్కి కూడా మీరు పంచుకున్నందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ అండి. నాకు కూడా మీ యొక్క ఛానల్కి పిలవడం మీరు చాలా సంతోషకరమైనటువంటి విషయం. మీ యొక్క శరత్ టాక్ షో అంచెలంచెలుగా ప్రజాదరణ పొందాలని, పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర సమస్యల మీద చర్చలు జరపాలని, ప్రకాశం జిల్లాలో ఒక ముఖ్యమైనటువంటి ఛానల్గా ఎదగాలని మీ వ్యవస్థకి శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్.